హాయ్. ఈరోజు బీరకాయ పెసరపప్పుని కలిపి ఇలా కూర చేసుకొని తినండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. పెసరపప్పులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి కదండి. పెసరపప్పుని తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పెసరపప్పుతో సింపుల్గా ఏమేమి రెసిపీస్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలాంటి రెసిపీస్ మీకు కూడా కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాసున్నర పెసరపప్పును తీసుకోవాలి. నేను ఈ పెసరపప్పు ఒక బీరకాయకి తీసుకుంటున్నానండి. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. నేను చూపిస్తున్నాను కదా, ఆ గ్లాస్తో తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదండి. పెసరపప్పు తొందరగానే నానిపోతుంది. ఒక 10-15 నిమిషాల్లో. ఇప్పుడు ఒక బీరకాయని తీసుకొని ఇలా పీల్ తీసుకోవాలి. ఈ తొక్కని కూడా వేస్ట్గా పడేయాల్సిన అవసరం లేదండి. ఈ తొక్కతో కూడా మనం చట్నీ తయారు చేసుకోవచ్చు. ఆ రెసిపీ నేను మరొకసారి చూపిస్తాను మీకు. ఇలా పీల్ తీసుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలు మరీ సన్నగా కట్ చేసుకోకండి, కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి. ఇలా బీరకాయ ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయను తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకును కూడా కట్ చేసుకోవాలి. కరివేపాకును నేను ఎందుకు కట్ చేసుకుంటానంటే అలా డైరెక్ట్గా వేస్తే మా పిల్లలు తినరండి, అందుకని కట్ చేసి వేసుకుంటాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. పులుసు కూర కదా, ఆయిల్ కొంచెం తక్కువగానే పడుతుంది. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు బాగా వేయించుకోవాలి. తాలింపు గింజలు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అది చిటపట్లాడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయ కావాలంటే మీరు 1-2 కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం ఎర్రకారం తక్కువ వేసుకుంటాను కాబట్టి పచ్చిమిరపకాయలు 4 వేసుకున్నానండి. ఉల్లిపాయ కొంచెం కలర్ మారిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని ముక్కల్ని బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూతను తీస్తూ కలుపుతూ ఉండాలి. మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుందాం. చూసారా, బీరకాయ కూరలోని వాటర్ కొంచెం కొంచెంగా వస్తున్నాయి. ఇలా బీరకాయ కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పులోని నీళ్ళని ఒక గ్లాసులోకి వంపుకొని ఓన్లీ పెసరపప్పు వరకే వేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక పక్కన పెట్టుకున్న పెసరపప్పు నీళ్ళని వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. దీంట్లో కొంచెం ఉప్పు కారం తక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి.
మధ్య మధ్యలో తీసుకొని కలుపుతూ ఉండాలి కూరని. మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూసారా, వాటర్ అంతా ఇనికిపోయాయి. ఒకసారి పెసరపప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. పెసరపప్పు మరీ మెత్తగా ఉడికించకండి, ఇలా నలిపితే నలిగిపోయేట్టుగా ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా ఉడికించుకుంటే పప్పులాగా అయిపోతుంది. ఇప్పుడు రుచికి సరిపడా కారం, మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, సింపుల్గా పెసరపప్పు కూర తయారైపోయింది. ఇలా సింపుల్గా హెల్తీగా చేసుకునే రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇంకా అలాగే లైక్ చేసి షేర్ చేయండి. చాలామందికి కర్రీ ఎలా కలుపుకొని తినాలో తెలియదండి. ఇలా కొంచెం అన్నం పెట్టుకొని ఎక్కువ కూర వేసుకొని కలుపుకొని తింటే బాగుంటుంది. ఈ పెసరపప్పు బీరకాయ కర్రీలో కొంచెం నెయ్యి వేసుకొని అన్నంతో సమానంగా కూర వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మిగతా కూరలు ఎలాగో తినలేరు కదా ఎక్కువ కూర, ఇలా పప్పు చేసుకున్నప్పుడు మాత్రం ఇలా ఎక్కువ పప్పు వేసుకొని తినండి, చాలా మంచిది. అసలు తినాల్సిన పద్ధతి కూడా ఇదేనంట. సూపర్గా వచ్చిందండి కర్రీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.